కానీ ఏ మాటకు ఆ మాట ఒక మా ఒక 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 జమానలా అంటే ఒకనొక టైంలో మైకల్ బాబు అంటే గజ్జ 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 వణికేది కదా అసలు ఈ మాట అంటుంటే కూడా మీ ముఖంలో వైబ్ వస్తలేదు, అసలు వైబ్ వస్తలేదు అంటున్నా. హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. నా పేరు హనోక్. ఈరోజు మనం మాట్లాడుకునే వ్యక్తి ఎంత క్రూరుడనంటే ఒక ఊరిని తగలబెట్టేశాడు. కొన్ని వందల మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. తన భార్యని ఘోరంగా హింసించాడు. అలాంటి వ్యక్తి దేవుని ఎలా నమ్ముకున్నాడు, దేవుని సేవకునిగా ఎలా మారాడు అన్న టెస్ట్ మనీని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్కి పెద్దగా రీచ్ ఉండదండి, మీరే షేర్ చేసి సపోర్ట్ చేయాలి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. మైకల్ బాబు గారి పూర్తి పేరు మార్తోటి మైకల్ విజయ్ కుమార్. ఈయన తండ్రి పేరు రత్నరాజ్, ఈయన తల్లి పేరు రత్నమ్మ. ఈయన జమ్మలమడుగులో జన్మించాడు. ఈయనకి ఒక అన్న కూడా ఉన్నాడు, ఆయన పేరు వినయ్ కుమార్. ఈయన ఒక డాక్టర్. మైకల్ బాబు గారి ఇద్దరు తల్లిదండ్రులు కూడా డాక్టర్లే. అంతేకాకుండా వీళ్ళు పేదవారికి చాలా సేవ చేసేవారు. అంతేకాకుండా మిషనరీలతో కలిసి కూడా సేవ చేసేవాళ్ళు, అది మెడికల్గా కానీ ఎకనామికల్గా కానీ. మైకల్ బాబు కూడా చిన్నప్పటి నుంచి ఇది చూస్తూ పెరిగాడు. అందుకే మైకల్ బాబుకి పేద ప్రజలంటే చాలా ఇష్టం, వాళ్ళకి చాలా హెల్ప్ చేయాలనుకునేవాడు. మైకల్ బాబు వెంకటేశ్వర యూనివర్సిటీలో బీకామ్ కంప్లీట్ చేశాడు. తర్వాత వాళ్ళ అత్తమ్మ కూతురిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు పుష్ప మైకెల్. వీరికి 4 సంతానము, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. 2 అమ్మాయిల పేర్లు సరిత, శాలిని. 2 అబ్బాయిల పేర్లు డానియల్. ఇంకొక అబ్బాయి హైదరాబాద్ నుంచి వస్తుండగా డ్రైవర్ నిద్రపోయాడు. ఆ యాక్సిడెంట్లో ఆ అబ్బాయి చనిపోయాడు. మైకల్ బాబు గారు ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు జమ్మలమడుగులో. ఆ చుట్టుపక్కల ఉండే పేద ప్రజలకి హెల్ప్ చేయడానికి, అది మెడికల్గా కానీ ఎకనామికల్గా కానీ. అలా అంత మంచిగా ఉందనుకున్న టైంలో ఒకరోజు గొండ్లకోట పక్కన ఉన్న బోర్తిప్పన్పాడు ఊర్లో మైకల్ బాబు గారి మనుషులు సేవ చేయడానికి వెళ్ళారు. గొండ్లకోట శివారెడ్డి గారిది. ఆ పక్కన విలేజ్లో మైకల్ బాబు గారి మనుషులు సేవ చేస్తుంటే శివారెడ్డి గారి మనుషులు వచ్చి ఇష్టం వచ్చినట్లు మైకల్ బాబు గారి మనుషులను కొట్టారు. ఆ పంచాయతీ పోలీసుల వరకు వెళ్ళింది. అప్పుడు మైకల్ బాబు గారు ఇంకా ఫ్యాక్షనిస్ట్ కాదు. అప్పుడు సిఐ పంచాయతీ చేస్తుండగా మాట పెరిగింది. అప్పుడు శివారెడ్డి గారు నీ ఆఫీస్ని సాయంకాలం కల్లా లేపేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. అది మైకల్ బాబుకి అస్సలు నచ్చలేదు. మైకల్ బాబు శివారెడ్డి ఇలా అన్నాడని చెప్పేసి తన మనుషులకు చెప్పాడు. అప్పుడు వాళ్ళు కర్రలను, కత్తులను అన్నిటినీ రెడీ చేసుకున్నారు. శివారెడ్డి వస్తున్నాడని. శివారెడ్డి అందరిని వేసుకొని వస్తున్నాడు, పెద్ద గొడవ జరగబోతుందని చెప్పి పోలీసులకు తెలిసింది. పోలీస్ వాళ్ళు ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుందని సిఆర్పిఎఫ్కి ఇన్ఫార్మ్ చేశారు. సిఆర్పిఎఫ్ పోలీస్ అందరూ వచ్చారు. అక్కడ మనుషులు చాలా మంది గుమిగూడారు. సిఆర్పిఎఫ్ పోలీసులు వచ్చి అక్కడ గుమిగూడిన ఈ గ్రూప్ వాళ్ళని ఆ గ్రూప్ వాళ్ళని చెదరగొట్టారు. ఆ రోజు అక్కడ పెద్ద గొడవ ఏం జరగలేదు. కానీ ఒక విషయం జరిగింది. అదేంటిదంటే బెన్నయ్య అనే ఒక వ్యక్తి వచ్చి మైకల్ బాబు చేతికి బాంబునిచ్చి నీకు శివారెడ్డికి ఫ్యాక్షన్ మొదలైందని చెప్పాడు. అప్పటికి శివారెడ్డి ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్. ఆయనని బాంబుల శివారెడ్డి అని కూడా పిలిచేవారు. తన వైఫ్ కూడా బాంబులేసేది. అప్పుడే మైకల్ బాబు ఫస్ట్ టైం బాంబుని చూశాడు, పట్టుకున్నాడు. ఆ బాంబు ఇచ్చిన బెన్నయ్యనే లైఫ్ లాంగ్ తన బాడీ గార్డ్గా పెట్టుకున్నాడు. అలా ఓవర్ నైటే మైకల్ బాబు ఫ్యాక్షనిస్ట్ అయ్యాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి నెక్స్ట్ డే నుంచే బాంబులను, కత్తులను తెప్పించాడు, గన్నులను కొనుక్కున్నాడు, జీపులను తెప్పించాడు. అలా శివారెడ్డికి మైకల్ బాబుకి ఫ్యాక్షన్ గొడవలు స్టార్ట్ అయ్యాయి. అలా 1979లో శివారెడ్డికి మైకల్ బాబుకి ఫ్యాక్షన్ గొడవలు స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఎల్ఎం బ్యాంక్ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్కి నామినేషన్ వేశాడు. ఎలా అంటే జనాలందరినీ తీసుకుని వెళ్ళి నామినేషన్ వేసి వేరే వాళ్ళని రాకుండా బాంబులతో అడ్డుకున్నాడు. అలా నామినేషన్ వేసి మైకేల్ బాబు యునానిమస్గా గెలిచాడు. తర్వాత ఎమ్మెల్యే అవ్వాలి, మినిస్టర్ అవ్వాలని చెప్పి ఆశపడేవాడు. శివారెడ్డికి ఆ రోజుల్లో పోటీగా నిలబడేవారు ఎవ్వరు లేరు, ఒక్క మైకేల్ బాబే ఉన్నాడని చెప్పేసి అందరు అనుకునేవారు. దీనివల్ల శివారెడ్డికి మైకేల్ బాబుని చంపాలన్న కోపం ఇంకెక్కువైంది. మైకేల్ బాబు కూడా శివారెడ్డిని చంపాలని చెప్పి చాలా ప్లాన్ చేసేవాడు. చాలాసార్లు చంపాలనుకున్నారు, కానీ ఒక్కసారి కూడా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. తర్వాత 1985 ఎలక్షన్స్ వచ్చాయి. మైకల్ బాబు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. శివారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేశాడు. మైకల్ బాబు ఇండిపెండెంట్గా పోటీ చేయడం వల్ల మైకల్ బాబు ఓడిపోయాడు, శివారెడ్డి గెలిచాడు. మళ్ళీ 1989 ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్లో మైకల్ బాబు కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు. చెన్నారెడ్డి గారు మైకల్ బాబుకి టికెట్ ఇప్పించారు. ఆ ఎలక్షన్స్లో టీడీపీ నుంచి మళ్ళీ శివారెడ్డి
రాజారెడ్డి గారు నిలబడ్డారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి అయిన రాజారెడ్డి గారు మైకల్ బాబుకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. అప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ రెండు సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, మైకల్ బాబు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అలాంటి టైంలో రాజారెడ్డి గారు వచ్చి మైకల్ బాబుకి చాలా సపోర్ట్ చేశారు. ఒక ప్రచారంలో అయితే ఒక మీసం వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే ఇంకొక మీసం మైకల్ బాబు, రెండు మీసాలను నిలబెట్టుకుంటానని చెప్పి ప్రచారం చేశాడు. అలా ఆ సంవత్సరం గట్టిగా ప్రచారం జరిగింది. మైకల్ బాబే గెలుస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఆ ఎలక్షన్స్లో మైకల్ బాబు ఓడిపోయాడు. ఎలాగంటే ఎలక్షన్స్కి 3-4 డేస్ ముందు బాంబులన్నిటినీ బిల్డింగ్లో చుడుతున్నారు. చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి డిస్ట్రిబ్యూట్ చేయాలని అలా కొన్ని వందల బాంబులను చుట్టారు. మైకల్ బాబు ఇంటి ముందున్నాడు. సడన్గా ఒక పెద్ద పేలుడు జరిగింది. బిల్డింగ్ అంతా పేలిపోయింది. అందులో ఉన్న మనుషులందరూ చనిపోయారు. అది విలేజ్ మొత్తం తెలిసిపోయింది. పోలీసులు వస్తున్నారని మైకల్ బాబు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. అలా ఎలక్షన్స్ టైంలో బాంబులు లేకపోవడం వల్ల మైకల్ బాబు ఓడిపోయాడు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, బాంబులు లేకపోతే ఎలక్షన్స్లో ఓడిపోవడం ఏంటిదని. అప్పట్లో ఎవరి దగ్గర ఎక్క బాంబులుంటే వాళ్ళు ఎలక్షన్ బూత్ మొత్తాన్ని క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసి విన్ అయ్యేవారు. ఒకసారి ఫ్యాక్షన్ గొడవల్లో మైకల్ బాబు మీద కేసులు పెట్టి జైల్లో వేశారు. ఆ టైంలో శివారెడ్డి మినిస్టర్గా ఉన్నాడు. అప్పుడు శివారెడ్డి మైకల్ బాబుని చంపాలని జైల్లో ఉన్న సూపరింటెండెంట్కి మెసేజ్ చేశాడు, పాయిజన్ పెట్టి చంపేయండి అని. కానీ ఆ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్, ఒప్పుకోలేదు. ఈ విషయం మైకల్ బాబుకి చెప్పాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నిన్ను చంపేయాలనుకుంటున్నారని. నెక్స్ట్ 15 రోజులకి 30 రోజులకు ఒకసారి కోర్టుకు వెళ్లాల్సి వచ్చేది. అలా ఒకసారి కోర్టుకు వెళ్తున్నప్పుడు అడవిలో వ్యాన్ ఆపి సర్కిల్ ఇన్స్పెక్టర్ మైకల్ బాబు మీద గన్ను పెట్టి నిన్ను చంపేస్తున్నాము, నువ్వు పారిపోతుంటే చంపేశామని రికార్డ్ రాస్తామన్నాడు. పక్కనున్న కానిస్టేబుల్ ఒప్పుకోకపోవడం వల్ల ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మైకల్ బాబుని చంపలేదు. కానీ రిటర్న్ జర్నీలో ఎలాగైనా చంపేస్తారని డౌట్ వచ్చి మైకల్ బాబు హార్ట్ అటాక్ వచ్చినట్లు యాక్టింగ్ చేశాడు. ఆ పోలీసులు కర్నూలు హాస్పిటల్లో మైకల్ బాబుని జాయిన్ చేశారు. కర్నూలు హాస్పిటల్ స్పెషల్ రూమ్లో మైకల్ బాబు ఉన్నాడు. బయట అందరు పోలీసులు ఉన్నారు. నెక్స్ట్ డే డాక్టర్ వచ్చి నీకు కంటి ఆపరేషన్ చేయాలి, నీ కంట్లో డ్రాప్స్ వేయాలని చెప్పేసి కళ్ళు తెరవమన్నాడు. ఆ పక్క నుంచి కానిస్టేబుల్ తల ఊపుతూ వేసుకోవద్దని చెప్పాడు. మైకల్ బాబు ఆ డాక్టర్తో గొడవేసుకొని ఆ ఐ డ్రాప్స్ని వేసుకోలేదు. నెక్స్ట్ డే మెడికల్ స్టూడెంట్స్ అందరికీ ఈ విషయం తెలిసింది. వాళ్ళు వచ్చి ఆ ఐ డ్రాప్స్ని టెస్ట్ చేస్తే అందులో పవర్ఫుల్ యాసిడ్ ఉందని చెప్పి తెలిసింది. ఇలా ఈయనని చాలాసార్లు చంపాలని చూశారు. ఒకసారి అయితే శివారెడ్డి మనుషులు పోలీస్ గెటప్ వేసుకొని వచ్చి మైకల్ బాబుని చంపాలనుకున్నారు. కానీ ఒరిజినల్ పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. అలా శివారెడ్డి మైకల్ బాబుని చాలాసార్లు చంపాలనుకున్నాడు. మైకల్ బాబు కూడా శివారెడ్డిని చాలాసార్లు చంపాలనుకున్నాడు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి, మైకల్ బాబు చాలా మంచిగా ఉండేవారు. కానీ కొన్ని విషయాల వల్ల ఇద్దరు విడిపోయారు. ఎలాగంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి, చెన్నారెడ్డికి ఇంటర్నల్ ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి. అలాంటి టైంలో మైకల్ బాబు చెన్నారెడ్డి సైడ్ తీసుకున్నాడు. ఎందుకనంటే చెన్నారెడ్డి 1989 ఎలక్షన్స్లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాడని. అందుకే మైకల్ బాబు రాజశేఖర రెడ్డి సైడ్ కాకుండా చెన్నారెడ్డి సైడ్ తీసుకున్నాడు. అందుకే వీళ్ళిద్దరు విడిపోయారు. అలా మైకల్ బాబు కాంగ్రెస్లో నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఒకసారి ఎన్టీఆర్ గారు శివారెడ్డికి, మైకల్ బాబుకి మధ్యలో రాజీ కుదిర్చి వాళ్ళిద్దరిని కలిపేశారు. అలా శివారెడ్డి, మైకల్ బాబు ఇద్దరు కలిసిపోయారు. ఈయనకి ఎంత ఉన్నా మనశ్శాంతి ఉండేది కాదు. ఫ్యాక్షన్ గొడవల వల్ల, రాజకీయ ఒత్తిడిల వల్ల మనశ్శాంతి లేకుండా బతికేవాడు. అలాంటి టైంలో తన గన్ను తానే గురిపెట్టుకొని చనిపోవాలని చెప్పి చాలాసార్లు అనుకున్నాడు. కానీ చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను, నాకేమవుతుంది అన్న ఒక్క ఆలోచన, ఒక్క భయం ఆయన ఆపేసింది. అలా మనశ్శాంతి లేకపోవడం వల్ల పెట్టెలు సిగరెట్లు తాగేవాడు, మందు కూడా తాగేవాడు, క్రూరంగా బిహేవ్ చేసేవాడు. ఒకసారి అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద గన్ను పెట్టాడు. వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఇంకొకసారి అయితే తన చిన్న పిల్లల మీద, భార్య మీద గన్ను పెట్టి బెదిరించాడు. ఒకసారి అయితే నాకు షూటింగ్ బాగా వచ్చని తన కూతురు తల మీద యాపిల్ పెట్టి దాన్ని కాల్చాడు. ఇలా పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేవాడు. ఇలా దారుణంగా బిహేవ్ చేస్తున్నా తన భార్య మాత్రం తన గురించి ఎంతో భారంతో ప్రేయర్ చేసేది. పాస్టర్లకు అందరికీ లెటర్లు రాసేది, నా భర్త మారాలని ప్రేయర్ చేయండి అని. ఒకసారి ఈయన ఫుల్ తాగి పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్పీకి కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఆ ఎస్పీ చాలా సీరియస్గా తీసుకున్నాడు. కనిపిస్తే చంపేయాలనుకున్నాడు. షూటెడ్ సైట్ ఆర్డర్స్ని ఇష్యూ చేశాడు. దానికి భయపడి ట్రైన్ ఎక్కి చెన్నైకి పారిపోయాడు.
ఒత్తిడి అశాంతిలో చెన్నైకి వెళ్ళి తన రిలేటివ్స్ ఇంట్లో ఉన్నారు. వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆనందం, హ్యాపీనెస్ని చూసి ఈయన ఆశ్చర్యపోయాడు. ఎందుకనంటే ఈయన ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీలో ఉన్న హ్యాపీనెస్ లేదు, సంతోషం లేదు. అప్పుడు ఆయన యేసుక్రీస్తు వైపుకి చూడాలనుకున్నాడు. చెన్నైలోని లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ చర్చికి వెళ్ళి అక్కడున్న వాళ్ళతో తన పరిస్థితి అంతా చెప్పుకున్నాడు. అక్కడున్న పాస్టర్ జోసెఫ్ డానియేల్ గారు ఆయన గురించి ప్రార్థన చేశారు. మళ్ళీ కోర్టుకు వెళ్లాల్సిన రోజు ఒకటి వచ్చింది. అక్కడ పోలీసులందరూ ఉంటారు. ఈయనను చూస్తే పట్టుకుంటారు అన్న ఈ విషయాలన్నీ అక్కడున్న పాస్టర్తో పంచుకున్నాడు. ఆ పాస్టర్ నువ్వేం భయపడకు, నువ్వు వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ గురించి మేము ప్రేయర్ చేస్తామన్నాడు. ఈయన కూడా ప్రార్థన చేసి బైబిల్ చదువుకున్నాడు. అప్పుడు దేవుడు ఈయనతో వాక్యం ద్వారా మాట్లాడాడు. ఇర్మియా 39:17 ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్న ఈ వాక్యం ద్వారా దేవుడు మైకేల్ బాబుతో మాట్లాడాడు. ఈ వాక్యం ఇచ్చిన ధైర్యంతో మైకేల్ బాబు కోర్టుకు వెళ్ళాడు. ఆ కోర్టులో పోలీసులు, ఆయన శత్రువులు అందరూ ఉన్నారు, కానీ ఆయనను ఏమనలేదు. ఆయన కోర్టులోనే సాయంత్రం 5 గంటల వరకు ఉన్నారు, కానీ ఆయనను ఒక్కరు కూడా ముట్టుకోలేదు. అప్పుడు ఆయన తన మనసులో అనుకున్నాడు, దేవుడు ఇంత గొప్ప కార్యం చేయగలడా అని చెప్పి. అప్పటి నుంచి ఆయన దేవుని మీద ఇంకా ఆధారపడడం నేర్చుకున్నాడు. బైబుల్ చదవడం, ప్రార్థన చేయడం ఇంకెక్కువ చేశాడు. తర్వాత బాప్తిజం కూడా తీసుకున్నాడు. 1993లో 300 మందికి సారీ చెప్పాడు. పాస్టర్లకి, శత్రువులకి, రాజశేఖర్ రెడ్డికి అందరికీ సారీ చెప్పాడు. కొంతమంది పాస్టర్లకైతే గన్ను పెట్టి బెదిరించాడు. 1983లో ఒక పాస్టర్ ఇంటి మీదకి వెళ్ళి ఆ పాస్టర్ని పొడి చేశాడు. ఆ పాస్టర్కి కూడా సారీ చెప్పాడు. తన శత్రువైన శివారెడ్డి భార్య హాస్పిటల్లో క్యాన్సర్తో బాధపడుతుందని తెలిసి హాస్పిటల్కి వెళ్ళి ప్రేయర్ చేశాడు. దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. తర్వాత మార్చి 30, 1994న దేవుడు ఆయనని దర్శించాడు. ఆయన లోపల ఉన్న భారము, చనిపోవాలన్న ఆశ అవన్నీ తీసేశాడు. ఆయన తేలికగా ఫీల్ అయ్యాడు. అప్పటి నుంచి కొండల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. బైబుల్ని బాగా ధ్యానించేవాడు. అలా దేవుని పిలుపు మేరకు దేవుని సేవలోకి వచ్చాడు. ఇప్పుడు ఈయన పాస్టర్గా, ఇవాంజలిస్ట్గా దేవుని సేవను కొనసాగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన భార్య ప్రార్థన, దేవుని కృప ఆయనను రక్షించింది. ఈరోజు దేవుని సేవకునిగా నిలబెట్టింది. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్.